అందరికి నమస్తే. రాజకీయం అంటే ఒక మోసం. కానీ మోసంలో ఘరానా మోసం, దారుణమైన మోసం ఇట్లాంటివి కూడా ఉంటాయని మనకి ఆడియో చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఆడియో వినండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి, ఇటువైపేమో జివో 46 బాధితుడు. జివో 46 బాధితుడు అంటే ఎవరో కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు అంతకుముందున్న గవర్నమెంట్ జివో 46 తీసుకొచ్చింది. ఈ జివో 46 తీసుకోవడం ద్వారా పోలీస్ కానిస్టేబుల్స్ నియామకాల్లో దీని మీద తీవ్రమైన ఎఫెక్ట్ పడ్డది. వాళ్ళను ఒక రాష్ట్రం యూనిట్గా గుర్తించాలంటే లేదు మీకు జిల్లా జనాభా యూనిట్గా తీసుకొని భర్తీ చేస్తామన్నారు. ఒక్కో జిల్లాకు తక్కువ పోస్టులు వచ్చినాయి, కొన్ని జిల్లాలకి ఎక్కువ పోస్టులు వచ్చినాయి. ఆడ చాలామంది బాధితులుగా మిగిలిపోయినారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము అధికారం రాగానే జివో 46 రద్దు చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పిండ్రు. మొన్న గ్రాడ్యుయేట్ కూడా ఎలక్షన్స్లో కూడా అదే మాట ఇచ్చిండ్రు. నేను దాని గురించి చెప్తా, ముందు ఈ ఆడియో వినండి, తర్వాత మాట్లాడదాం. కోమరెడ్డి ఏం మాట్లాడిండు? సమస్య గురించి జియో 46 లేదు, 317 లేదు, ఏం లేదు. సీఎం గాని కలవాలి. ఎందుకు సార్ అలా? మీరే ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు మాట్లాడారు కదా సార్. సీఎం కాదు, సీఎం ఇస్ ద ఫైనల్. అంతేనా సార్? మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఓన్లో పెట్టేసాడు. మీ కాల్ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి జివో 46 బాధితులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు కాల్ చేస్తే 46 లేదు, జివో 317 లేదు, పోయి రేవంత్ చెప్పుకోపోర్రి, నాకేం సంబంధం లేదు, అక్కడనే ఫైనల్, నాకేం సంబంధం లేదని చెప్తున్నారు. ఇది వీళ్ళ తంతు. అప్పుడేమో అధికారం కోసం 6 గ్యారెంటీ లాగానే ఇట్లాంటి గ్యారెంటీలు చాలా ఇచ్చారు. ఇప్పుడు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా అందరికీ ఉరికి పోయి కలుస్తున్నాడా, లేకపోతే ఉరికి పోయి అపాయింట్మెంట్లు ఇస్తున్నారా? గురుకుల అభ్యర్థులు ఇంటికాడ కూర్చొని మోకాల మీద కూర్చుంటే కూడా అపాయింట్మెంట్ దొరకలే. కొంగులు దాపి ఉద్యోగాలు అడితే కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలే. నిన్న దాకా మనం చూడలేదా? ఈ ఎవరు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, తర్వాత డిఎస్సి ఆస్పిరెంట్స్ చూడలేదా? వాళ్ళ బాధలు విన్నారా ఎవరన్నా? వాళ్ళ బాధలు నెల రోజులు వాళ్ళు పోరాడితే రోడ్డు మీద పడితే విన్నారా? సీఎం అపాయింట్మెంట్ అడిగినారు, ఇచ్చిండ్రా? వీళ్ళ ఇష్యూ గురించి కొంతమంది అపాయింట్మెంట్ అడిగితే కూడా వీళ్ళ ఇష్యూ గురించి మాట్లాడదామంటే కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పుడు జివో 46 పోయి ముఖ్యమంత్రికి చెప్పుకోవాలంట, రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోవాలంట. ఈయన మంత్రి కాదా? ఈయన మంత్రే కదా ఈయన. మరి పరిశీలిస్తామని చెప్పొచ్చు కదా. మొన్న గ్రాడ్యుయేట్ కూడా ఎలక్షన్స్ ముందల ఎంత పచ్చి అబద్ధాలంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చెప్పిన అబద్ధాలే మళ్ళీ చెప్పిండ్రు వీళ్ళు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జివో 46 వాళ్ళను మేము ఆదుకుంటాం, అది ఇదని చెప్పి వాళ్ళందరితో ఓట్లు వేయించుకున్నారు. తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది కదా, ఒక పెద్ద మనిషి గెలిచిండు. అప్పుడు కూడా జివో 46 బాధితులు మొత్తం ఒక యూనిట్గా ఉన్నారు. మాకు న్యాయం చేయాలంటే మీకు న్యాయం చేస్తాం, ఈ జివో 46 గత ప్రభుత్వం తీసుకొచ్చింది, మేము దాన్ని తీసిపడేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు కూడా జస్ట్ 2 months అయిందేమో. ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చింది. ఆయన మాట్లాడితే హోల్డ్ పెడుతున్నారు. ఒక మినిస్టర్ కోమరెడ్డి వెంకరెడ్డి గారే ఒక ఫోన్ మాట్లాడలేని పరిస్థితిలో ఫోన్లు హోల్డ్ పెట్టి జనాలతోనో బాధితులతోనో మాట్లాడలేని సిచ్యువేషన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కలుస్తారు? రేవంత్ రెడ్డే కలవకపోతే కేసీఆర్ కలవలేదు కేసీఆర్ కలవలేదు అన్న దానిలో తప్పేముంది? కలవకపోవడంలో తప్పేముంది? ఇక అందరూ ఒకటే, కేసీఆర్ అంతే, రేవంత్ రెడ్డి అంతే, కోమరెడ్డి వెంకరెడ్డి అంతే. జివో 46 బాధితులకు ఇప్పటికి కూడా 8 నెలలైంది ప్రభుత్వం వచ్చి, కనీసం ఆ జివో 46 బాధితులతో చర్చలు జరిపిన వాళ్ళు లేరు, వాళ్ళని పిలిచి మాట్లాడిన వాళ్ళు లేరు, వాళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే కనీసం ఒక మీటింగ్ కూడా జరగలే. ఈ 317 ఒకటి జరుగుతుంది. ఈ 317 ఒక మీటింగు దామోదర రాయలసీమ గారి ఆధ్వర్యంలో ఒకటి జరుగుతుంది. అది ఎప్పుడు తెలియదు. కాంగ్రెస్ అంటేనే కమిటీలు. ఇప్పుడు సత్యనికి సావనికి దగ్గర పడ్డాడు, హాస్పిటల్లో ఉన్నాడు, ఈయనకు ట్రీట్మెంట్ అందియాలంటే కూడా ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ తెచ్చే లోపల చచ్చిపోతారు ఆయన. మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కూడా కమిటీలతోనే కదా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అన్ని సంవత్సరాలు ఆపింది వీళ్ళు. సేమ్ ఇప్పుడు కూడా అదే, అన్ని కమిటీలు ఉన్నాయి. వీళ్ళకి అక్కడికి రానివి, వీళ్ళకి అవసరం లేనివి, వీళ్ళు తేల్చొద్దు అనుకునే అన్ని కమిటీలు వేస్తారు. జివో 46 మీద వాళ్ళకి గట్టిగా అడిగితే ఒక కమిటీ వేస్తారేమో బహుశా. జివో 46 వాళ్ళకు 46 బాధితులకు న్యాయం చేయాలంటే అంతకుముందు ఆ నోటిఫికేషన్లో జాబులు ఇచ్చిన వాళ్ళకు జాబులు తీసేసిన అవసరం లేదు. కొత్తగా పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వచ్చు జివో 46 వాళ్ళకి. అది సీఎం విచక్షణ అధికారం. అది సీఎం తెలుసుకుంటే, సీఎం విచక్షణ అధికారాలు ఉపయోగిస్తే, సీఎం ఆయన పవర్ ఆయన చేతిలో ఉంటుంది. ఆయన కనుక ఇవ్వాలనుకుంటే జివో 46 బాధితులకు ఉద్యోగాలు రావడం ఒక్క 10 నిమిషాల పని. 10 నిమిషాలే. ఆయన సంతకం పెట్టడం, ప్రాసెస్, ఫైల్ పోవడం, సంతకం పెట్టడం, అది బయటికి రావడం,
జీవో ఇవ్వడం అంతే. 10 నిమిషాల్లో జీవో 46 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడలేదు. మంత్రి గారేమో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. బాధ్యతారాహిత్యంగా ఒక మంత్రి ఒక బాధితుడు ఫోన్ చేస్తే ఆయన మాటలు వినాలే. సీఎం కలుపుపో, నువ్వు ఇట్లాంటి ఆయన కలుపుపో, ఈయన కలుపుపో. రాజకీయాలు మాత్రం అందరూ మాట్లాడతారే. బాధితుల విషయానికి వచ్చేసరికి మాత్రం రేవంత్ రెడ్డి కలవాలి. రేవంత్ రెడ్డి కలుస్తాడా? ఎట్లా రేవంత్ రెడ్డి కలవడానికి కదా ఇదంతా. జీవో 46 బాధితులకు నేను చెప్తున్నా, మీకు ఉద్యోగాలు కావాలంటే రేవంత్ రెడ్డి 10 నిమిషాలు ఇవ్వగలడు ముఖ్యమంత్రి గారు. ఆయన చేతిలో ఇష్యూ. మీరు ఆయన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు కదా, కొంతమంది ఎమ్మెల్సీ అయినరు, కొంతమంది అదైనరు, కొంతమంది ఇదైనరు, నిన్న కొంతమంది పోస్టులు తీసుకున్నారు. అట్లాంటి కదా మీరు మోసం చేసింది. అట్లాంటి వాళ్ళే కదా, వాళ్ళు ఎంబడి పడండి, చేస్తారు మీకు పని. మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు 10 నిమిషాల మాట సీఎం గారు కనుక తలుచుకుంటే. ఇంకా ఈయనకు ఫోన్ చేసినా అట్లా ఉంది మ్యాటర్. ఉత్తమ్ ఎవరు కోమరెడ్డి వెంకరెడ్డి పరిస్థితి అది. ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో మార్పు రావాలని తెచ్చుకున్న ప్రభుత్వంలో జరిగిన మార్పు ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.